శ్రీ లక్ష్మీ నరసింహస్వామి పురాణాలలో గొప్ప కథలలో ఒకటి. లక్ష్మీ నరసింహుడు స్వామివారి అవతారం. ఒకప్పుడు హిరణ్యకశిపుడని రాక్షసుడు రాజు ఉండేవాడు. అతను తీవ్ర తపస్సు చేసి బ్రహ్మదేవుని నుండి వరం పొందాడు. మనిషి కాదు, మృగం కాదు, పగలు కాదు, రాత్రి కాదు, లోపల కాదు, బయట కాదు, భూమిపై కాదు, ఆకాశంలో కాదు, ఇలా ఎవరు తనని చంపలేరని రక్షణను పొందాడు. ఈ వరం వల్ల అతనిలో అహంకారం పెరిగి తాను దేవుడని ప్రకటించాడు. కానీ అతని కుమారుడు ప్రహ్లాదుడు చిన్నప్పటి నుంచి శ్రీ మహావిష్ణుని భక్తుడిగా పెరిగాడు. గురుకులంలో గురువులు ఏం నేర్పినా ప్రహ్లాదుడు మాత్రం ఓం నమో నారాయణాయ అని జపిస్తూ ఉండేవాడు. ఇది చూసి హిరణ్యకశిపుడు కోపంతో మండిపడిపోయాడు. తన కుమారుడు తన మాట వినకపోవడంతో అతను విషం ఇవ్వడం, కొండపై నుంచి తోసేయడం, అగ్నిలో వేయడం వంటి ఎన్నో మార్గాలలో చంపాలని ప్రయత్నించాడు. కానీ ప్రతిసారి విష్ణువే అతన్ని కాపాడేవాడు. ఒకరోజు కోపంతో హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడిని అడిగాడు, నీ విష్ణువు ఎక్కడున్నాడు? ప్రహ్లాదుడు ధైర్యంగా అతన్ని అన్ని చోట్ల ఉన్నాడు అన్నాడు. అప్పుడు రాజు ఒక స్తంభాన్ని చూపించి ఇందులో ఉన్నాడా అని అడిగి కోపంతో దాన్ని కొట్టాడు. అప్పుడు ఆ స్తంభం చీల్చి అర్ధమానవ అర్ధసింహ రూపంలో నరసింహుడు ప్రత్యక్షమయ్యాడు. అతని రూపం ఉగ్రంగా జ్వలిస్తూ కనిపించింది. సాయంత్రం సమయం, పగలు కాదు, రాత్రి కాదు, రాజమహల్ గడ్డపై లోపల కాదు, బయట కాదు, నరసింహుడు హిరణ్యకశిపుడిని ఒక వడిలో పెట్టుకొని భూమి కాదు, ఆకాశం కాదు, తన గోళ్ళతో ఆయుధం కాదు, అతన్ని సంహరించాడు. ఇలా బ్రహ్మ ఇచ్చిన వరం ప్రహ్లాదుని ఆస్వాదించి ఉల్లంఘించాడు. అతని అహంకారాన్ని నాశనం చేశాడు. ఈ కథ మనకు ఒక గొప్ప సందేశం ఇస్తుంది. చూసి నిజమైన భక్తితో ఎవరు ఆపలేరు. అహంకార బాలుడు పెద్దదైన ప్రహ్లాదుడు మాత్రం నిలుతో అతని దగ్గరకు వెళ్ళి నమస్కరించాడు. ధర్మం ఎప్పటికీ భక్తుడిని చూసి నరసింహుడు నరసింహాయ నమో నమః. ఆ సమయంలో శ్రీ మహాలక్ష్మీదేవి ఆయన ఒడిలో కూర్చొని ఆయనను ప్రశాంతం చేసింది. అప్పటి నుంచి ఆయనను లక్ష్మీ నరసింహస్వామి అని పిలుస్తారు.